ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఆగస్టు 5వ తేదీ నుండి శ్రావణ మాసం మొదలవ్వబోతోంది. అయితే ప్రాణం పోయినా సరే తులారాశివారు ఆగస్టు 5వ తేదీ నుండి మొదలయ్యేటటువంటి శ్రావణ మాసంలో ఆగస్టు 8, 9, 10వ తేదీల్లో ఈ ఒక్క వస్తువు ఎవరికీ కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు ఇచ్చారంటే కనుక మీ జీవితమంతా కూడా నరకప్రాయంగా మారిపోతుంది. అయితే తులారాశివారు ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏంటి? ఏ వస్తువు మీరు ఒకరికి ఇవ్వటం వల్ల మీ జీవితంలో అనేక రకాల బాధలను కొని తెచ్చుకుంటారు? ఈ పూర్తి అంశాలు అన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. అయితే తులారాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే కనుక ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులనే చెప్పుకోవాలి. లౌక్యం తెలిసినవారు, అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వీరు పనిచేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఆగస్టు మాసంలో 8, 9, 10వ తేదీల్లో అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ 3 తేదీల్లో ఈ ఒక్క వస్తువు ఎవరికైనా సరే మీరు అప్పుగా ఇచ్చినా కాని, దానంగా ఇచ్చినా కాని మీ జీవితమంతా కూడా నరకప్రాయంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి ఫలితాలు ఈ యొక్క శ్రావణ మాసంలో చూసినట్లయితే కనుక 11వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు 16వ తేదీన 10వ ఇల్లైన కర్కాటక రాశి నుండి 11వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే 9వ మరియు 12వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు 22వ తేదీన వక్రగతుడై 10వ ఇల్లైన కర్కాటక రాశి నుండి 11వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే 8వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు 25వ తేదీన 11వ ఇల్లైన సింహరాశి నుండి 12వ ఇల్లైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే 2వ మరియు 7వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు 26వ తేదీన 8వ ఇల్లైన వృషభ రాశి నుండి 9వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురువు, శని, రాహువు మరియు కేతువు గ్రహస్థితులు కనుక చూసినట్లయితే గురువు వృషభ రాశిలో, శని కుంభరాశిలో, రాహువు మీనరాశిలో మరియు కేతువు కన్యారాశిలో సంచారం చేస్తారు. అయితే ఈ విధంగా గ్రహస్థితి కారణంగా వీరి జీవితంలో అనేక రకాల మార్పులైతే జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశివారు ఆర్థికపరమైన అంశాల విషయంలో మాత్రం ఊహించని ఆర్థిక పురోగతినైతే చూడబోతున్నారు. కానీ ఖచ్చితంగా ఈ యొక్క శ్రావణ మాసంలో కొన్ని జాగ్రత్తలైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు పాటించలేకపోతే మాత్రం మీరు చాలా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ శ్రావణ మాసం అనేది చాలా పరమ పవిత్రమైన మాసం కాబట్టి ముఖ్యంగా తులారాశి జాతకులు మంగళవారాలు, శుక్రవారాలు, బుధవారాలు ఇలా విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో సూచించిన దేవీ దేవతల యొక్క ఆరాధన చేసినట్లయితే శుభకరమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం, ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. ఈ విధంగా శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ మాసంలో మీరు వ్రతాలు, పూజలు చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే ఆ శివ భగవానుణ్ణి ఖచ్చితంగా ఆరాధించండి. ఈ విధంగా చేయటం వల్ల శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవచ్చు. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే దోష నివృత్తి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే బుధవారాలు మహావిష్ణువును పూజించటం మీకు విశేషమైన ఫలాలను ఇస్తుంది. అలాగే ఈ యొక్క శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటకు రావటానికి వరలక్ష్మీ వ్రతాన్ని మించిన వ్రతం లేదు. వరలక్ష్మీ వ్రతం గురించి స్కంద పురాణంలో కూడా తెలుపబడింది. ఈ విధంగా ప్రతి రోజుకు కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో చాలా విశిష్టత అనేది ఉంటుంది. ఇక దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైన ఫలితం మనకు లభిస్తుందని మనకు తెలుసు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో కూడా మీరు దాన ధర్మాలు చేయవచ్చు.
అయినప్పటికీ కూడా తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 8, 9, 10వ తేదీల్లో కనుక మీరు ఈ ఒక్క వస్తువును దానం చేసినా కాని, ఎవరికైనా అప్పుగా ఇచ్చినా కాని మీ ఇల్లంతా కూడా నరకప్రాయంగా మారిపోతుంది. ఆర్థికంగా మీరు దిగజారిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మీ జీవితం కూడా నరకప్రాయంగా మారిపోతుంది. అలాగే మీ జీవితంలో అనేక రకాల కష్టాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ఆ వస్తువు ఏమిటి అంటే కనుక ఉప్పు. అంటే చాలా మందికి తెలిసిన విషయం ఏమిటి అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా ఉప్పు నిండుకోకుండా చూసుకోవాలి. ఉప్పు అనేది లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం. ఇది ఎప్పుడు మన ఇంట్లో నిండుకున్నా కాని లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్లిపోతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉప్పు ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుకోకుండా చూసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే సడన్ గా ఏదో ఒక సందర్భంలో మనం మర్చిపోయి తెచ్చుకోలేకపోవటం జరగవచ్చు. ఈ విధంగా ఉప్పు నిండుకోవటం కూడా జరగవచ్చు. ఆ విధమైన పరిస్థితుల కారణంగా మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే, మీ యొక్క బంధువులు, ఫ్రెండ్స్, సన్నిహితులు ఇలా ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి, అంటే చుట్టుపక్కల వారు ఏదైనా వస్తువు కాని పదార్థాలు కాని లేనప్పుడు, తొందరగా వంట చేయాల్సి ఉన్నప్పుడు, షాప్కి వెళ్లి తెచ్చుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒకరి దగ్గర అరువు తీసుకోవటం కావచ్చు, లేకపోతే ఊరికే తీసుకువెళ్లటం కావచ్చు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భం మీకు కనుక ఎదురైతే అది మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులు, అంటే అన్నాతమ్ముళ్ళు పక్కపక్క ఇళ్లలో ఉండటం కావచ్చు, లేకపోతే ఒకే ఇంట్లో వేరువేరు గదుల్లో ఉండటం కావచ్చు కూడా జరుగుతుంది. అటువంటి వ్యక్తులు కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఉప్పు ఇవ్వమని అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే ఇచ్చారంటే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి ఖచ్చితంగా వెళ్లిపోతుంది. అంటే కూరల్లో వేయటానికి కొంచెమైనా సరే అండి గిన్నెల్లో వేసి ఇస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా అస్సలు చేయకూడదు. లేకపోతే ఉప్పు ప్యాకెట్ బదులుగా ఇవ్వమని, మళ్లీ తిరిగి ఇస్తామని కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా కూడా అస్సలు ఇవ్వకూడదు. ఈ విధంగా కనుక మీరు ఉప్పును ఇచ్చారంటే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి హరించుకొని వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడైతే మన ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుందో మన జీవితంలో అనేక రకాల కష్టాలను మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక పరంగా మాత్రమే కాకుండా ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు, కుటుంబంలో కలహాలు వస్తూ ఉంటాయి, జీవితమంతా కూడా నరకప్రాయంగా మారుతుంది. కాబట్టి తులారాశి వ్యక్తులు ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ఈ ఒక్క వస్తువు ఎవ్వరికీ ఇవ్వకండి. అరువుగా కావచ్చు, లేకపోతే హెల్ప్ చేయటానికి కావచ్చు, అస్సలు ఇవ్వకూడదు. నిర్మోహమాటంగా చెప్పేయండి. ఏదైనా అడగమని, కానీ ఉప్పును మాత్రం అడగకూడదని చెప్పండి. మీరు మొహమాటానికి పోయి ఉప్పు ఇచ్చారంటే అది బదులుగా కావచ్చు, లేకపోతే మీరు సహాయం చేయటానికి ఇవ్వచ్చు. ఏ విధంగా ఇచ్చినా సరే ఖచ్చితంగా మీరు అశుభ ఫలితాలను మీకు మీరుగా మూటకట్టుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తులారాశి వ్యక్తులు ఆగస్టు 8, 9, 10వ తేదీల్లో ఉప్పును ఎవరికీ కూడా ఇవ్వకూడదు. ఎంత దగ్గరి వ్యక్తులైనా సరే మీరు ఈ విధంగా ఉప్పు ఇచ్చారంటే మాత్రం మీ ఇంటి నుండి లక్ష్మీదేవిని పంపిస్తున్నట్లుగా అర్థం చేసుకుని నిర్మోహమాటంగా వారితో చెప్పేయండి. ఈ యొక్క నియమాన్ని ఖచ్చితంగా తులారాశివారు ఈ శ్రావణ మాసంలోని ఆగస్టు 8, 9, 10వ తేదీల్లో ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే కనుక మీ యొక్క ఇల్లంతా కూడా నరకప్రాయంగా మారుతుంది. అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలతో పాటుగా దాన ధర్మాలు చేస్తే కనుక అవసరాల్లో ఉన్నవారికి మీరు ఏ రూపంలో సహాయం చేసినా కానీ ఆ భగవంతుడి యొక్క దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు మెండుగా తోడుగా ఉంటాయి. చూశారు కదండి, తులారాశివారు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ఏ ఒక్క వస్తువును ఎవరికైనా ఇస్తే కనుక జీవితం నరకప్రాయంగా మారుతుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.